చంద్రబాబు గారు చెప్తుంటే ఆ బెంచ్ కింద మీరు చెప్పండి. రైట్. ఒకసారి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలన్నింటికి రఫీ గారు సమానం చెప్తారు. రఫీ గారు ఊవిళ్ళూరుతున్నారు, చెప్తారు ఆయన. ఊర్లు చెప్పమని సార్, దేనికైనా డాక్యుమెంటల్ ఎవిడెన్స్. నేను మాట్లాడిన దేనికైనా డాక్యుమెంటల్ ఎవిడెన్స్. ఊరికే వేగ్ గా మాట్లాడితే మాత్రం ఒప్పుకోండి సార్. డాక్యుమెంటల్ ఎవిడెన్స్. నేను అన్ని అసెంబ్లీ క్వశ్చన్ అవర్స్ వాళ్ళు చెప్పినే మాట్లాడాను. రఫీ గారి దగ్గర కూడా ఉంటదండి, ఆయన సీనియర్ లీడర్. మీరు అట్లా అనేస్తారంటే ఆయన డాక్యుమెంట్లు పెట్టుకుని మాట్లాడతారు ఆయన. రఫీ గారు మాట్లాడండి సార్. ఈలాగా అబద్ధాలు నేను మాట్లాడు. అబద్ధాలు ఎవరు మాట్లాడారు నా రఫీ? నా వీటికి సమాధానం చెప్పు. నేను మాట్లాడుతున్నాను, అడుగుతుంటే మాట్లాడుకో. ఇంకా 10 నిమిషాలు ఉంది, నాకేం ప్రాబ్లం లేదు, మాట్లాడు. మీరు మాట్లాడండి, మీరు అలక్కండి రఫీ గారు, మీరు మాట్లాడండి. యూ హావ్ ఇనఫ్ టైం. సమాధానం చెప్పలేనప్పుడు అడుగుతారు సార్. అతనికి చదవటం రాదు. నిన్న ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? గ్రామాల నుంచి మండలాలకు వచ్చేటువంటి రోడ్డు మీద టోల్ ట్యాక్స్ ఉండదని చెప్పాడు. ఈయన ఉంటదని చెప్తాడు పొద్దున్నే. ఆ పేపర్ పాడు రాదు. ఎమ్మెల్యే పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లా రహదారులు కూడా ప్రైవేటు గవర్నమెంట్ భాగస్వామ్యంతో పెడతారని చెప్పాడు. పైలట్ ప్రాజెక్టు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. జాతీయ రహదారులు కూడా ఆ రకంగానే పెడుతున్నారు. మనం జిల్లాల్లో కూడా అలా పెడదామని చెప్పాడు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆమోదించారు. అది మాట్లాడు, అది కనిపించదు, చదవడు. పొద్దున్నే వచ్చి కూర్చొని అబద్ధాలు చెప్తాడు. కూర్చొని పంచాయతీ బిల్డింగ్లకి సచివాలయం బిల్డింగ్ రంగులేయటం మంచిదని చెప్పి మాట్లాడుతున్నాడు. రంగులేయటం మంచిదా? మీ పార్టీ కలర్ సైతం మంచిదా? చెప్పు. నీకు దమ్ము గవర్నమెంట్ ఆఫీసులకి రంగేసుకుంటావా? అది అండి. ఆయన మీకు మళ్ళీ ఒక పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకుడు. యూ కెనాట్ లైక్ దట్. లెట్ హిమ్ స్పీక్ అవుట్ అండి. లెట్ హిమ్ స్పీక్ అవుట్. రఫీ గారిని మాట్లాడియండి. మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడదు. క్రాస్ టాక్ వద్దు, క్రాస్ టాక్ వద్దు. పచ్చి అబద్ధాలు ఆయన మాట్లాడతాను. నన్నంటే నేనేం చెప్తాను? వాళ్ళ అసెంబ్లీలో ఇచ్చిందే కదా నేను మాట్లాడాను. అరే నువ్వు రంగులే మంచిదా చెప్పు. పోలీస్ స్టేషన్ కి చెప్పాలి కదా సార్. సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడితే ఏం మాట్లాడతాము మేము? ఏం చర్చ చేస్తాము? నేను చెప్తుంది ఏంటి? మంచిదా? రంగులేయటం మంచిదా? చెప్పని చెప్పాలి. శేఖర్ రెడ్డి గారు ఆయన మాట్లాడి ఏదో చెప్తున్నారు. మాట్లాడి రంగులు వేయించుకున్నాడు. మేము ఆపకపోతే పోలీస్ స్టేషన్ కి ఆఫీసులు కూడా కైండ్లీ అండి. రఫీ గారు ఈ సైకో ఇలాంటి మాటలు మాట్లాడమాకండి. ఆయన మాజీ ముఖ్యమంత్రి మీరు ఇంకేమన్నారండి? దుర్మార్గుడు ఇలాంటివి సైకో ఏంటి? మీ పార్టీ నిర్ణయం తీసుకుందా? తీర్మానం ఏమైనా చేసిందా ఆయన సైకో అని పిలవాలని? తీర్మానం చేసిందా? తీర్మానం కాపీ ఇస్తారా? కుడ్ యు ప్లీజ్ షేర్ ది రిజల్యూషన్ కాపీ అండి. మంచోడు అనక్కర్లా, సైకో అనే మాట తీసేయండి. ఎందుకు అలాంటి మాటలు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతా. రఫీ గారు సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి, ఎమోషన్స్ వద్దు. సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి. రఫీ గారు శేఖర్ రెడ్డి గారు నో అబ్యూజింగ్ ప్లీజ్. మరి వాడు మాట్లాడే మాట ఏంటండి?